సార్ 'హరిహర వీరమల్లు' సినిమా కలెక్షన్‌ల విషయంలో ఇప్పటికీ ఒక చర్చ జరుగుతుంది. అంటే అటు యూనిట్ ఏమో 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. కాకపోతే ఇది కలెక్షన్స్ పెద్ద స్థాయిలో రాలేదు. మండే వరకు ఫుల్‌గా డ్రాప్ అయిపోయాయని చెప్పేసి కొన్ని వెబ్‌సైట్‌లు అయితే ప్రకటిస్తూ ఉన్నాయి సార్. అసలు ఎలా ఉన్నాయి 'హరిహర వీరమల్లు' కలెక్షన్ రిపోర్టు? ఈ 5 రోజుల్లో ఎంత వరకు కలెక్ట్ చేసింది? మరి వీళ్ళు చెప్తున్నదైతే 100 కోట్ల క్లబ్‌లో చేరిందా లేదా సార్? 100 కోట్ల క్లబ్‌లో గ్రాస్‌లో అయితే చేరింది. ఎందుకంటే ఇప్పటివరకు గ్రాస్ కలెక్షన్‌లు ఆల్ ఓవర్ ఇండియా 88,20,00,000, ఓవర్‌సీస్ 14,00,00,000. 2 కలిపితే 102,20,00,000 అన్నమాట. ఇది 5 రోజుల కలెక్షన్. అంటే ప్రీమియర్ షో వెన్స్‌డే పడిన ప్రీమియర్ షోకి వచ్చింది. ప్లస్ 5 రోజులు. ఇది గ్రాస్. నెట్ పరంగా మాత్రం 85,50,00,000 మాత్రమే నెట్ వచ్చింది. నెట్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరలేదు. మనకి ఎప్పుడైనా నెట్ ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రాస్ అంటే దాంట్లో ట్యాక్స్‌లు పోతాయి, థియేటర్ రెంట్‌లు పోతాయి, ప్రొడ్యూసర్ చేతికి వచ్చేదే నెట్ అన్నమాట. సో కాబట్టి అది ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఉన్న 5 రోజుల కలెక్షన్ మనం చూస్తే మండే దారుణంగా పడిపోయింది. సో అంతకుముందు ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన కలెక్షన్ లేదు. మండే పడిపోయిందంటే ఇంకా అర్థం మంగళవారానికి ఇంకా ఈ రోజుకి ఇంకా పడిపోతుంది. ఇంకా మళ్ళీ ఫ్రైడే కింగ్డమ్ వస్తుంది. వేరే భాషల్లో వేరే సినిమాలు వస్తాయి. కాబట్టి ఇది ఇంకా లేసే పరిస్థితి అయితే కనపడలేదు. అది కూడా ఈ మాత్రం రావడానికి కూడా ఏంటంటే వాళ్ళు జనసేన నాయకులు ఆ సినిమాను ఓన్ చేసుకోవడం, అక్కడ నాదెండ్ల మనోహర్ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, మొత్తం జిల్లా అధ్యక్షులు, తర్వాత ఇన్ఛార్జులు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరందరూ సినిమాని ప్రమోట్ చేయాలి, మీరందరూ సినిమా టికెట్లు కొని అందరికి పంచాలి, ఇవన్నీ చెప్తే వాళ్ళందరూ ఒక రోజు చేశారు. చేయడం వల్ల మాత్రమే మనకి 4th డే 10.6 crores 4th డే కలెక్షన్. ఇదే తర్వాత ఈ 4 రోజుల్లో హైయెస్ట్ ఇదే అన్నమాట. డే 1 తర్వాత హైయెస్ట్ కలెక్షన్ అనేది ఇదే. సో ఇప్పటి వరకు మన కలెక్షన్లు ముందుగా చూద్దాం. ఇది నేను చెప్తున్నది నెట్ కలెక్షన్లు. ముందుగా ఇండియా నెట్ చూస్తే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వచ్చిన అదే దాని ఏమంటారు ప్రీమియర్లో వచ్చింది 12,75,00,000. డే 1లో వచ్చింది 34,65,00,000. డే 2 ఫ్రైడే వచ్చింది 8 కోట్లు. డే 3 సాటర్డే వచ్చింది 9,15,00,000. డే 4 సండే 10.6 crores. ఇది ఈ 4 రోజుల హైయెస్ట్. డే 5 నైనా మండే అత్యంత ఘోరంగా పడిపోయింది 2,25,00,000. సో 2,25,00,000 అనేది అతి దారుణంగా పడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ నెట్ 77,50,00,000. దీనికి 8 కోట్లు ఓవర్సీస్ మొత్తం కలుపుకోవాలి. 8 కోట్ల ఓవర్సీస్ కలుపుకుంటే 85,50,00,000 నెట్ వచ్చింది. నెట్ పరంగా 100 కోట్ల కూడా రాలా. 100 కోట్లు వచ్చే అవకాశం కూడా కనిపించలేదు. ఎందుకంటే నిన్ననే 2 అంటే ఈ రోజు 1కి పడిపోయినా ఆశ్చర్యం లేదు. సో ఇలాగ ఇంకా 15 crores చేయాలి. 15 crores చేయాలంటే 15 days ఒకటి రాదు కదా, ఇంకా పడిపోతుంది. కాబట్టి కష్టమే 100 కోట్లు నెట్ లైక్ వెళ్ళడం కలెక్షన్. గ్రాస్లో కాకపోతే 100 కోట్లు 102 కోట్లు వచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్న మనకి ఆక్యుపెన్సీ కూడా చూస్తే కూడా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ 15.65%. అంటే 15% మాత్రమే ఆక్యుపెన్సీ రేట్ ఉంది. హైదరాబాద్లో 18% ఉంది. బెంగళూరులో 9.5% ఉంది. చెన్నై మొన్న సండే చెన్నై 45% ఉంటే మండేకి 13% పడిపోయింది. 13.5% మండే చెన్నైలో. నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 10,75,00,000, ముంబై 5,50,00,000. దీనికి జనసైనికులు చెప్పేది ఏంటంటే అక్కడంతా అసలు సినిమానే రిలీజ్ కాలేదు కదా, తెలుగుదే వేశారు కదా, మీరు ఎలా అక్కడ కలెక్షన్ లెక్కేస్తారని. ఎందుకు వేయలేదు, ఎవరు వేయద్దన్నారు, వేసిందని మనం చెప్తున్నాం. అక్కడే మీరు ఏం వేశారు దానికి ఏమొచ్చిందో చెప్తున్నాం, కానీ అది ఎందుకు అది వేయలేదు కదంటే అది వేయలేదంటే దానికి మనం ఏం చేయాలి, వాళ్ళు కదా వేయాలి, ఎందుకు వేయలేదు, ఆగస్టులో వేస్తామన్నారు. ఇప్పటికీ దీని మీద నైట్ వచ్చేసినాక లేటుగా వేస్తే ఏం లాభం ఉండదు. ఇక మార్నింగ్ షో ఆ రోజు నిన్న మార్నింగ్ షో చూసుకుంటే 13.31 ఆక్యుపెన్సీ, ఆఫ్టర్నూన్ 15.63, ఈవినింగ్ 16.53,
నైట్ 17.25. అంటే ఫ్యాన్స్ కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళట్లేదు అనేది మనకు అర్థమైపోతుంది. మామూలుగా అయితే ఫ్యాన్స్ 2 రోజులు 3 రోజులు మేము 40 సార్లు చూస్తాంరా మా సినిమాని, 50 సార్లు చూస్తాంరా అని పోస్టులు పెడుతుంది. పోస్టులు మరి పెడితే చూస్తే 2 కోట్లు ఎలా వచ్చింది? కాబట్టి ఫ్యాన్స్ కూడా మళ్ళీ మళ్ళీ సినిమా చూడడం అనేది మానేసి సోషల్ మీడియాలో మనలాంటి తిట్టడం మీద ఫోకస్ చేస్తున్నారు. తిట్టడం వల్ల కలెక్షన్ రావు కదా. పోయి సినిమాలు చూడండి, సినిమాలు చూపించండి. ఆ పని చేసి నిలబెట్టాలి తప్ప మనం తిడితే లాభం ఏంది? మనం ఉన్నది ఇక్కడ ఉన్నది చెప్తాం. నేను క్రియేట్ చేయలేదు కదా అంకెలు. సో ఇదంతా కూడా స్కాన్ నిల్కు, తర్వాత శాక్ నిల్కు, తర్వాత హిందుస్థాన్ టైమ్స్, మింటూ ఇలాంటి పత్రికలు వచ్చిన డేటానే చూసి చెప్తున్నాను నేను. సో ఓవరాల్గా ఏంటంటే ఒకటి వర్షాలు కొంతవరకు దెబ్బతీసాయి, కొంత ఎక్కువ భాగం బ్యాటాక్ దెబ్బతీసింది. మూడవ అంశం ఈ విఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా విజువల్స్ ని వైసీపీ వాళ్ళు పనిగట్టుకొని క్లిప్స్ అంతా కూడా వీడియో క్లిప్స్ ని పాపులర్ చేశారు. ఒక సీన్ లో సుబ్బరాజ్కి క్లీన్ సేవ్ ఉంటే సెకండ్లలో అదే సీన్ లోనే షార్ట్ కట్ అవగానే గడ్డం ఉంది. ఇలాగంతా ఇవన్నీ చాలా సినిమాలు ఉంటాయి, బాహుబలిలో కూడా ఉంటాయి, పెద్ద హిట్ అయింది కూడా ఉంటాయి. అవేమి నిజానికి పెద్ద విషయాలు కాదు. నేను సినిమా పనిచేశాను, నేను 2 సినిమాలు డైరెక్ట్ చేశాను, నాకు కూడా తెలుసు జంప్ అనేది ఎలా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఒకసారి చెప్పాడు, అనగనగా అనుకోకుండా అనగనగా ఒక రోజు కదా, దాంట్లో చక్రవర్తి కారు ఎక్కేటప్పుడు జుట్టు ఉండదు, కారు దిగేటప్పుడు జుట్టు ఉంటుందని. దాన్ని ఎవరు ఏం పట్టించుకోలేదు, సినిమా హిట్ అయిందని చెప్తుంటాడు. సో కాబట్టి ఈ తప్పులు అనేవి ప్రధానం కాదు, కానీ ఇవన్నీ నెగిటివిటీని అయితే క్రియేట్ చేయడానికి కొంత హెల్ప్ అయినాయి. ఇక మూడోది ఏంటంటే ఈ మహావతార్ నరసింహ కావాలని మరి అల్లు అరవింద్ దీన్ని కొని ఇక్కడ రిలీజ్ చేశాడని కూడా అంటారు. ఆయనే రిలీజ్ చేశాడు దీన్ని. ఇది హొంబలే మన కేజీఎఫ్ ప్రొడ్యూసర్ వాళ్ళ సినిమా, చాలా క్వాలిటీతో చేశారని చెప్తున్నారు. అది ఆశ్చర్యకరంగా టికెట్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. మనకి పర్ అవర్ మనం చూస్తే బుక్ మై షోలో దీనికంటే అది ఎక్కువ ఉందన్నమాట. సో అది బాగా రోజు రోజుకి అది పికప్ అవుతుంది. థియేటర్ల సంఖ్య పెంచుతున్నారు, దీనికి థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది హరిహర వీరమల్లికి. సో మ్యాక్సిమం ట్రై చేశారు పార్టీ తరఫున కాపాడాలని, కానీ అది కాపాడలేదు. నేను చాలాసార్లు చెప్పిన, పవన్ కళ్యాణ్కి ఏ హీరోకి లేని ఒక ఇమేజ్ ఒకప్పుడు ఉండేది. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా డబ్బులు మాత్రం కనకవర్షం అంటారు అలాగా కురిసేది. ప్రొడ్యూసర్కి లాస్ ఉండేది కదా. ఎప్పుడో జానీ, బాలు అలాంటి కొన్ని, అదేంటి అజ్ఞాతవాసి అలాగా తప్ప మ్యాక్సిమం డబ్బులు ప్రొడ్యూసర్ లాస్ కాదు పవన్ కళ్యాణ్ సినిమాలకి. ఎందుకంటే అప్పట్లో లిమిటెడ్ బడ్జెట్ ఉండేది, 20 నుంచి 30 కోట్లు ఎంతో బడ్జెట్ ఉండేది. అది మెల్లమెల్లగా పెరిగిపోయి ఇప్పుడు 250 కోట్ల బడ్జెట్ని ఫ్యాన్స్ నిలబెట్టలేరు, పొలిటికల్ పార్టీ నిలబెట్టలేదు. జనాలు రావాలి, చూడాలి. అది లేకుండా ఫ్యాన్స్ ఎన్ని రోజులు చూస్తారు? వీళ్ళు ఎంత టికెట్లు కొని ఎంత అమ్ముతారు? ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? వాళ్ళకి 5 ఏళ్లలో సంపాదించుకునే పరిస్థితి కూడా ఏమి లేదు. జనసేన వాళ్ళని ఎక్కడికంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళని కొడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంపాదన లేకుండా వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీ పవన్ కళ్యాణ్ కోసం ఎంత ఖర్చు పెడతారు? కాబట్టి ఇది ప్రాబ్లం అన్నమాట. కాబట్టి సినిమా బాగుంటే హిట్ అవుతుంది, బాగాలేకపోతే హిట్ కాదు. ఇది బాటం లైన్. బాగాలేని సినిమాని నువ్వేం చేసినా దాన్ని హిట్ చేయలేవు, బాగుండే సినిమాని ఏం చేసినా ఫ్లాప్ చేయలేవు. ఇది బాటం లైన్. అది మర్చిపోయి ఏమో అనుకొని ఏదో చేస్తే లాభం లేదు. ఏదేమైనా ఇది 250 కోట్లు బడ్జెట్ కాబట్టి 225 కోట్లన్నా నెట్ రావాలి. వచ్చినప్పుడే ఇది ప్రొడ్యూసర్ సేఫ్. లేదంటే మనం చూస్తున్నాం ఏఎం రత్నం ఎంత ట్రాజడీగా ఉన్నాడో, చాలా వీడియోలు వస్తున్నాయి బయటికి. సో ఆయన్ని నువ్వు హ్యాపీనా అని అడిగితే నీళ్ళు నమ్ముతున్నాడు ఒక దాంట్లో, పక్కన ఉన్న అతను ప్రేక్షకులు హ్యాపీ అని చెప్తున్నాడు. ఇలాంటివి వైరల్ అవుతున్నాయి. ఏదైనా ప్రొడ్యూసర్ పాపం ఆయన 6 ఏళ్లుగా దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆయనకి ఎంతో కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, వాళ్ళ కొడుకు కష్టపడ్డాడు. ఇంత కష్టపడి వాళ్ళు పెట్టింది రావాలి, అది రాకపోవడం బాధాకరం. దానికోసం మేబీ పవన్ కళ్యాణ్కి అధికారం ఉంది కాబట్టి ఈయనకి ఆల్రెడీ ఏదో హామీ ఇచ్చాడు పదవి ఇస్తానని. ఏదో రకంగా ఆయన కంపెనీ చేసే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్. ప్రొడ్యూసర్ని ఆయన కూడా వదులుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన పీపుల్స్ మీడియాకి సంబంధించి 1200 ఎకరాలు ఇప్పించాడని కూడా అంటారు. సో దీనికి కూడా అట్లేదన్నా చేసే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.